స్టోరీ టైం తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లెళ్ళు రెండో భాగం. ధరణి భర్త అయిన భరత్, ధరణి చెల్లెలు వసుధ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి రావటంతో కొద్దిసేపు అలా షాక్లోనే ఉండిపోతారు కుటుంబ సభ్యులంతా. ధరణితో పాటు ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. కానీ వసుధ మాత్రం తాను ప్రేమించిన వాడినే భర్తగా పొందినందుకు తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఆమె ఎవరినీ పట్టించుకునే పరిస్థితుల్లో ఉండదు. ధరణి కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. వసుధ అవేమీ పట్టించుకోకుండా నిలబడి తన భర్తనే చూసుకుంటూ ఉంటుంది. ముందుగా షాక్లో నుంచి తేరుకున్న భరత్ తల్లి తండ్రి ధనుంజయ, అనసూయ ఇలా అంటారు. ఏమిట్రా అబ్బాయి ఈ పని? నువ్వేం చేసావో నీకేమైనా అర్థమైందా? కట్టుకున్న భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా? ఏం బుద్ధిరా నీది? ఎంత అప్రతిష్ట మన కుటుంబానికి! మన గౌరవం మొత్తం మంటల్లో కలిపేశావు. అమ్మాయి, నీకైనా బుద్ధుండక్కర్లేదా? సొంత అక్క మొగుని పెళ్లి చేసుకుంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ చేసిన పని వల్ల జరగబోయే అనర్థాలకి ఏ మార్గాలు వెతకాలో అర్థంగాక తల బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ధనుంజయ్కి, అనసూయకి కోడలు ధరణి అంటే అమితమైన ప్రేమ. ధరణి షాక్ నుంచి తేరుకుని బోరుమని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. వసుదా, ఏంటి ఇది? నేను చూస్తుంది నిజమా అబద్ధమా? నువ్వు నా చెల్లెలవే. మనిద్దరం ఒకరి పట్ల ఒకరం ఎంత ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్ళం మర్చిపోయావా? నీ అక్క జీవితంలో నిప్పులు పోస్తావా? నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావా? నాకు పిచ్చెక్కిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇది అబద్ధమైతే ఎంత బాగుండనిపిస్తుంది. అయినా అది చిన్నపిల్ల, తనకి తెలియకపోతే మీ బుద్ధి ఏమైంది? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తారా? ఇంకా ధరణికి వసుధపై కోపం కంటే ప్రేమే ఎక్కువగా ఉంటుంది. కానీ వసుధ మాత్రం తన అక్క ఏడుపు చూసి రాక్షసానందం పొందుతూ ఉంటుంది. తన మనసులో వసుధ ఇలా అనుకుంటుంది. ఏడవ్వే అక్క, ఏడు. నేను కూడా ఇలాగే ఒంటరిగా కూర్చొని ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుస్తూ గడిపాను. ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలి కదా. అయినా ఇప్పుడే కదా కథ మొదలైంది. సవితి పోరునే తట్టుకోలేరు చాలామంది. అలాంటిది సొంత చెల్లె సవితిగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తానే అక్క. నాలో నీపై ఉన్న ప్రేమంతా విషంగా మార్చి ఎలా నీ మీద కక్కుతానో త్వరలో నువ్వే చూస్తావు. ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ ఎంత కష్టమైనా సహిస్తుంది. తన మనిషి అనుకున్న వాణ్ణి వేరొక ఆడది పంచుకుంటే మాత్రం ఏ ఆడది సహించలేదు. అలాంటి పని నువ్వు చేసావు. నా ఒక్కదానికి సొంతమైన నా మనిషిని నువ్వు పంచుకున్నావు. అలాంటి నిన్ను ఊరికినే వదిలేస్తానా? ప్రతి క్షణం నరకం చూపిస్తాను. చెల్లి, ఇప్పుడు అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? నీ ఇద్దరు కూతుళ్ళు ఇక్కడి నుండి సౌతులమ్మా అని చెప్పాలా? ఆ మాట విని అమ్మా నాన్న తట్టుకుంటారా? చెప్పవే, మన పుట్టింటి పరువు ఏమవుతుంది? ఎందుకు ఇలా చేసావు? అసలు నువ్వేనా? నీకేమైనా దెయ్యం పట్టిందా? అయ్యో భగవంతుడా, ఎంత కర్మయ్యా నాకు! నేను కలలో కూడా ఊహించని పరిస్థితి నాకు ఎదురయ్యిందే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా బుర్ర అంతా వేడెక్కిపోతుంది. ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోచట్లేదు. ఆహా, ఏం నటిస్తున్నావే! నీ పర్ఫార్మెన్స్ ముందు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనే. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి జరగని నంగనాచిలాగా దొంగెడుపులు మొదలుపెట్టావా? నీ ఏడుపులు కరిగిపోయి మోసపోయే రోజులు ఎప్పుడో పోయాయే. అది ఒకప్పుడు వసుధ. ఆ వసుధకి తన అక్కంటే పంచ ప్రాణాలు. కానీ ఇప్పుడున్న ఈ వసుధకి ఈ అక్కంటే బద్ద శత్రువు. నా జీవితంతో ఆడుకున్న నీకు మనశ్శాంతి లేకుండా చేస్తానే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వసుధ అక్కకి ఏ సమాధానమూ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ కూడా ఏమీ మాట్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తమామలిద్దరూ ధరణిని ఓదారుస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ధరణి, వసుధల అమ్మా నాన్నలు ధరణిని చూద్దామని అక్కడికొస్తారు. అక్కడ వసుధ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. తల్లిదండ్రుల్ని చూసిన వసుధ ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురై తడబడుతూ ఉంటుంది. అప్పుడు తల్లి జానకి వసుధతో ఇలా అంటుంది. ఇదేంటే, నువ్వెప్పుడొచ్చావు? అయినా మన ఇంటికి రావాలి గాని నేరుగా ఇక్కడికి వచ్చేసావేంటి? ఇక్కడికి వచ్చినట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. అక్కని చూడకుండా ఉండలేకపోయిందేమో లేవే, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చేసినట్టుందిలే. ఇలా అయితే ఎలానే? రేపు నీకు కూడా పెళ్ళయి అత్తారింటికి వెళ్తే అప్పుడు అక్క నీ పక్కనే ఉండదుగా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి తల్లి.
నీకు అక్క అంటే ఎంత ప్రేమరా, ఒక్క క్షణం కూడా దాన్ని విడిచుండలేవు. మీరిద్దరు ఇలాగే ఉండాలనే నా కోరిక తల్లి. నాకెంత సంతోషంగా ఉందో మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే. అప్పుడే పరిగెత్తుకుంటూ ధరణి అక్కడికొస్తుంది. వసుధకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. మౌనంగా అలాగే ఉండిపోతుంది. వెంటనే ధరణి కల్పించుకుని ఇలా అంటుంది. అమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడేనమ్మా. నువ్వెలాగున్నావు? అల్లుడుగారు ఎలా ఉన్నారు? ఇంతకీ అల్లుడుగారు ఎక్కడమ్మా? ఇక్కడే ఉన్నాను అత్తయ్య గారు. మీరెలా ఉన్నారు? బావున్నాను బాబు. నువ్వెలా ఉన్నావు? బావున్నాను అత్తయ్య గారు. జానకి, మన అల్లుడు ఎంత మంచివాడో. మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అల్లుడు గారు, మా చిన్న అమ్మాయికి కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీలాగే మంచి అబ్బాయి ఉంటే చూడండి. అమ్మాయి చదువు కూడా ఈ సంవత్సరంతో అయిపోద్ది. తనకు కూడా పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోద్దండి అని అనటంతో అందరూ సైలెంట్గా ఉంటారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. అందరూ అలా సైలెంట్గా ఉన్నారు. ఏమైంది? భరత్ తల్లిదండ్రులు కూడా నిజం తెలిసిపోతే ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉంటారు. వెంటనే ధరణినే కల్పించుకుంటుంది. అమ్మా, ప్రయాణం చేసొచ్చారు కదా, ముందు మీరు లోపలికి పదండమ్మా. తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం అని ధరణి కావాలనే టాపిక్ని డైవర్ట్ చేస్తుంది. ఇక అక్కా చెల్లెలిద్దరూ కొంచెం ముభావంగానే అయిష్టంగానే వాళ్ళ అమ్మానాన్నల ముందు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి అలవాటు ప్రకారం వసుధ తన తల్లిదండ్రులు ఉన్నారన్న విషయం గుర్తులేక పాల గ్లాస్ తీసుకొని రూంలోకి పడుకోవడానికి వెళ్ళబోతూ ఉంటుంది. అది జానకి చూస్తుంది. అదేంటమ్మాయి, నువ్వేంటి అక్కల గదిలోకి వెళ్తున్నావు? దొరికిపోయాననుకుని వసుధ తడబడుతుంది, భయపడుతుంది. ఏం సమాధానం చెప్పాలో వసుధకి ఏమీ అర్థం కాదు. అమ్మా అది అంటూ గొణుగుతూ ఉంటుంది. వెంటనే ధరణి పరిగెత్తుకుంటూ అక్కడికొస్తుంది. అబ్బే, అదేం లేదమ్మా. నాకే కొంచెం పని ఎక్కువగా ఉంది. మీ బావగారికి పాలిచ్చి రావే అని నేనేనమ్మా చెప్పాను. ఆయనకి రాత్రిపూట పాలు తాగకపోతే నిద్ర రాదమ్మా. ధరణి అలా చెప్పగానే దానికి వంత పాడుతూ అవునవునొదినా అంటూ భరత్ తల్లంటుంది. అలా ఎలాగోలాగా తల్లిదండ్రులకి అనుమానం రాకుండా 2 రోజులు జాగ్రత్త పడతారు. ఒక 2 రోజుల తర్వాత జానకి రాఘవయ్య ఇద్దరూ తిరుగు ప్రయాణం అవుతారు. సరేనమ్మా, ఇక మేం వెళ్ళొస్తాం. వసుదా, పద వెళ్దాం అని జానకి అనగానే వసుధ కంగారు పడిపోతుంది. అమ్మా, నేను ఇంకో 2 రోజులు ఉండొస్తానమ్మా, మీరు వెళ్ళండి. ఇంకా అక్క దగ్గర ఇన్ని రోజులున్నా తృప్తి తీరలేదా? సరేలే, అలాగే 2 రోజుల తర్వాత వచ్చేసేయ్, మేం బయలుదేరతాం. ఇక కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా వసుదా అని జానకి అనటంతో వసుధ మంచినీళ్ళు తీసుకురావటానికి గదిలోకి వెళ్తుంది. తిరిగి వస్తూ గుమ్మం తగిలి కింద పడబోతుంది. ఇక అప్పుడే వసుధ మెడలోని మంగళసూత్రం బయటపడుతుంది. అది చూసి వసుధ తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మాటలు రాక మౌనంగా ఉండిపోతారు. తాము దాచాలి అనుకున్న విషయం బయటపడిపోవటంతో ధరణి, భరత్ తల్లిదండ్రులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.